హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మీకు ఈరోజు ఎగ్తో ఒక స్పెషల్ స్నాక్ చేసి చూపిపోతున్నా. అది ఎలా చేస్తా అన్నది మీరే చూడండి. దానికోసం కావాల్సినవి ఎగ్ ముందే ఉడకబెట్టుకొని పీసులు పీసులు కట్ చేసి పెట్టుకున్నా, ఎగ్, బ్రెడ్ పౌడర్, శనగపిండి, కారం, క్యారెట్ తురుము, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు. ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది ఫస్ట్ ఏం కలుపుకోవాలన్నది చూడండి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, క్యారెట్ తురుము, ఫైవ్ ఎగ్స్ అండి. ఒక 2 క్యారెట్స్ తురుముకొని పెట్టుకున్నా, కొంచెం కారం, ఒక స్పూన్ వేసుకున్నాం కదా, ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఇది స్నాక్స్ కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. చాలామంది పిల్లలు ఎగ్ తినడానికి ఇష్టపడరండి. ఇట్లా స్నాక్స్ లాగా చేసి ఇచ్చారనుకోండి ఇష్టంగా తింటారు. ఎగ్తో చేసినట్టు కూడా అర్థం కాదు పిల్లలకి. శనగపిండి, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం అంత ఆయిల్, మంచిగా అన్నీ కలిసేలా కలుపుకోండి. చూసారుగా, మంచిగా మొత్తం ఇలా కలుపుకొని పెట్టుకోవాలా. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని మంచిగా ఇట్లా కలుపుకున్నాక ఇట్లా బాల్స్ లాగా చేసుకోండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ బాల్స్, ఎగ్ బాల్స్ అందులో వేసుకొని లైట్గా వేయించుకోవాలి. చూసారు కండి, ఆయిల్ బాగా వేడెక్కింది. కొంచెం ఇప్పుడు ఒత్తి తగ్గించుకొని సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అసలు వేయించుకోమాకండి, పైన ఎగుతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టేసి తక్కువ మంటతో
చిన్నగా అమ్మి కెమెరా పెట్టాలి. చూసారు కండి, హెల్దీ స్నాక్స్ ఎగ్స్ క్యారెట్ తోటి మీరు కూడా ఇలా ఈజీగా స్నాక్స్ ఈవినింగ్ టైంలో చేసి పిల్లలకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టపడి తింటారు. చూసారు కండి, పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఎగ్ బాల్స్ స్నాక్స్గా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇది చేసి పెట్టండి. ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందన్నది. సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఫాలో మై. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.